వీళ్ళని చూస్తే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. మొన్న ఆల్మొగలు ఇద్దరు కలిసి కాశీకి పోయిరంట. భార్య అడిగిందంట, ఏమయ్యా కాశీ దానికి వచ్చినావు, కాశీలో ఏమన్నా ఇష్టమైనది వదిలిపెట్టిపోవాలి కదా, ఏం వదిలిపెడతావు అంటే, నాకు ఇష్టమైనది ఎవరైనా నువ్వే కదా, నిన్నే వదిలిపెట్టిపోతానంటాడు. ఇవాళ జేఎస్సీని కూడా కేసీఆర్ గట్లనే వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్తున్నా. అందుకనే నేను చెప్తున్నా, ఇవాళ నచ్చితే నజరానా, నచ్చకుంటే జరిమానా. సానియా మిర్జా అంబాసిడర్ అయితే 2 కోట్లు ఇచ్చిండు, కూతురు బతుకమ్మకు 10 కోట్లు ఇచ్చిండు. ఈ మధ్య పివి సింధు ఆంధ్ర ఆమె మెడల్ గెలిస్తే 5 కోట్లు ఇస్తే కవిత పోయి నాయన ఆంధ్రోళ్ళ పిల్లకి 5 ఇస్తేవేంటి అన్నాడంట. వచ్చే తిక్కదానా నువ్వు ఉండు, నీకు దాని సంగతి తెలియదు. రేపు పొద్దుగాల ఒలింపిక్స్లో మోడీతోటి మాట్లాడి బతుకమ్మ పెట్టిస్తా, ఆ మెడల్ కొట్టరా, నీకు 500 కోట్లు ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే ప్రశ్నించేటువంటి తెలుగుదేశం ఏమో మీది ఆంధ్ర పార్టీ అంటాడు. అరే ఓ సన్నాసి, 290 ఎకరాలు అడితే ఓ ఆంధ్ర ఆయనకు 360 ఎకరాలు ఇచ్చినాం. ఇవాళ గుళ్ళని కూడా చిన్న జీఆర్ స్వామి అనే ఆంధ్రాన్ని గొప్ప చెప్పినావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లేమో మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్కి ఆంధ్ర వాళ్ళని గొప్ప చెప్పినావు. నిజమైన ఆంధ్ర వాళ్ళకు సర్ది కడుతున్న దొంగ మమ్మల్ని అనిల్చేటువంటి ఆ స్థాయి ఎక్కడదని. కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైశ్య యాదవ వడ్రంగి నేతాజీత కార్మిక గర్జక బడుగు బలహీన వర్గాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీగా ఈ గడ్డ మీదనే మళ్ళీ అధికారంలోకి వస్తాం, నీ అంతు చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.